హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ రొటీన్గా కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఆకుకూరతో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. దీనికోసం అయితే శనగలు నానబెట్టుకోవాలండి ఒక 6 to 8 అవర్స్ పాటు. ఎప్పుడైనా కానీ పల్సెస్ అయినా గ్రెయిన్స్ అయినా ఎంత సోక్ చేసుకుంటే అంత బాగుంటుంది డైజెషన్ అనేది తిన్నప్పుడు. ఇవి 6 అవర్స్ నానాక కొంచెం పసుపు వేసి ఒక 2-3 విజిల్స్ ఉడికించుకోండి. ఇదైతే పాలకూర, ఒక 2 కట్టల పాలకూరని క్లీన్గా వాష్ చేసుకోండి. పాలకూర అనేది పసుపు, ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి ఒక 3-4 టైమ్స్. అప్పుడు మంచిగా వాష్ అవుతుందండి. చూసారా, బ్యాక్ సైడు ఇలా ఫ్రంట్ సైడు మంచిగా వాష్ చేసుకోవాలి. ఆకుకూరలు మంచిగా వాష్ చేసుకొని ఏ సీజన్లో అయినా తినొచ్చండి. వర్షాకాలంలో స్కిప్ చేయడం అలాంటివి ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడి వాటర్ వేసుకోండి. లేదంటే మీరు స్టవ్ పైన పెట్టి కూడా వేడి చేసుకోవచ్చు. నేనైతే అలా చేయకుండా ఇలా వేడి నీళ్ళు వేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చేయడం వలన పాలకూరలో ఉన్న పచ్చివాసన పోతుంది. కొంచెం కుక్ అయినట్టు కూడా అవుతుందండి. ఇప్పుడు ఆకుకూర కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అదేవిధంగా 2 టీ స్పూన్ల ఫ్రెష్ కర్డ్ తీసుకోండి. తియ్యగా ఉండాలి పెరుగు అనేది, పుల్లగా ఉండొద్దు. ఇప్పుడు ఒక 4 కాజు తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్కు లిడ్ పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా చేసి వేయడం వలన ఆకుకూర టేస్ట్ అనేది బాగుంటుందండి. అదే మనం డైరెక్ట్గా ఆకు మిక్సీ చేసి వేస్తే అంతగా బాగుండదు, పచ్చివాసన ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. లవంగాలు, ఇలాచీ, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. పాలకూర పేస్ట్ అనేది ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీ ఫ్లేవర్ అనేది ఈ కర్రీలో చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. గీ యాడ్ చేసుకున్నాక టేస్ట్కి తగినట్లుగా కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చాక మనం ఉడికించి పెట్టుకున్న కాలా చనా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేయడం వలన కాలా చనా అనేది ఆ ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకుంటుంది. 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తంగా కలిపేసుకోండి. గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మీరు ఈ కాలా చనా ప్లేస్లో కాబూలి చనా కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. ఈ కర్రీలో ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి క్రీమ్ యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ క్రీము చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో పాలక్ పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చండి. చనా ప్లేస్లో పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చనాకి బదులుగా కాబూలి చనా కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇదైతే రోటీ, పుల్కా, చపాతీ, బగారా రైస్ కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.